తెలుస్తా ఉంది. అక్కడ అల్లు అర్జున్ రావడం వల్లే దీనిపై మేజిస్ట్రేట్ కూడా సంతృప్తి చెందడం జరిగింది. రిమాండ్ రిపోర్టు పోలీసులు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్ సరైందని చెప్పేసి కూడా ఇటు తీర్పు అయితే వెలువరించడం జరిగింది. ఇక్కడ కొందరు అడ్వకేట్స్ వస్తా ఉన్నారు. అడ్వకేట్స్ మాట్లాడతారు, అసలు ఏం జరగబోతా ఉంది మాత్రం ఉంది. సో ఏం జరగబోతుంది అల్లు అర్జున్ కు విధించడం జరిగింది. చూసాము మనం ఈరోజు ఉదయం నుంచి కూడా చకచక ఒక్కొక్కటి కూడా ఈ పరిణామాలన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఏదైతే విచారణకు తీసుకెళ్లడం జరిగిందో అల్లు అర్జున్ నివాసం నుంచి, అక్కడ నుంచి ఆయన విచారణ చేసిన తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం, అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఇక్కడికి 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి నాంపల్లి కోర్టుకు తీసుకురావడం, అదేవిధంగా ఇక్కడ మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం. మొత్తానికి హైకోర్టు ఏదైతే ఇప్పుడు తీర్పునిచ్చబోతా ఉందో ఉత్కంఠ ఉంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే వాళ్ళ అడ్వకేట్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో రిమాండ్ చేసే కారణాలు ఉన్నాయి కాబట్టి కల్పబుల్ హోమిసైడ్, సో దీంట్లో కంపల్సరీ అవైలబుల్. సో దాన్ని పెట్టుకొని జడ్జి గారు ఇద్దరి వాదనలు విని పీపీ గారు చెప్పింది ఏకీభవించి రిమాండ్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారు. The judge had accepted demand of Arjun for 14 days. On culpable homicide, the judge had remanded hero Arjun. On remand report. Itra. ఏం ఆర్గ్యుమెంట్ చేశారు? అడ్వకేట్ మాట్లాడుతున్నారు. అది వేలబుల్ కి వర్తిస్తుందని చెప్పారు పీపీ గారు. అక్కడికి వెళ్తే కారణమైందని చెప్పడం జరిగింది. దాని ద్వారా చెప్పడం జరిగింది. రిమాండ్ విధించని చెప్పేసి కూడా న్యాయవాదులు కానివచ్చు వాళ్ళందరూ కూడా చెప్తారు పరిస్థితి. అదేవిధంగా పోలీస్ అల్లు అర్జున్ కు రిమాండ్ 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు అల్లు న్యాయవాదులందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా హైకోర్టు తీర్పుపై అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. దాన్ని హైకోర్టులో ఫేవర్ గా తమకు తీర్పు వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళైతే చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో హైకోర్టులో ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా నుంచి ఆయన మెడికల్ టెస్ట్ల కోసం గాంధీ
తీసుకెళ్లడం, అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకురావడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. నాంపల్లి కోర్టు నుంచి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే చెంచల్ కూడా జైలుకి అయితే సో ఏం జరుగుతా ఉంది, హైకోర్టు తీర్పు అయితే ఒక ఉత్కంఠ అయితే మనకు కొనసాగుతా ఉంది. రైట్ రాజు, మొత్తానికైతే తీర్పు వచ్చేసింది. 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. సో ప్రస్తుతం అక్కడి నుంచి ఆయనను చెంచల్ కూడా జైలుకు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం అలాంటి దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యంగా అక్కడైతే చెంచల్గూడ జైలు వద్ద అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ మధ్యాహ్నం నుంచే ఆల్రెడీ అక్కడ డైరెక్షన్స్ వెళ్ళాయి. మధ్యాహ్నం నుంచే అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు, బందోబస్తు ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు అక్కడ. ఎందుకంటే జైలు దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ విఐపి వస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా అయితే పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర కూడా మధ్యాహ్నం నుంచి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అతన్ని అక్కడ ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోనే తొందరగా అక్కడ ఆయన ఎంక్వైరీ కూడా తొందరగా ముగించడం జరిగింది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు కాబట్టి అల్లు అర్జున్ ఖచ్చితంగా చాలామంది ఆయనకు సంఘీభావం తెలపడానికి వస్తారు. ఇటు ఫ్యాన్స్ కావచ్చు, ఇటు పొలిటీషియన్స్ కావచ్చు, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కింద కావచ్చు, సో చాలామంది రాబోతా ఉన్నారనే ఏదైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేపథ్యంలోనే విచారణ కూడా తొందరగా పూర్తి చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. సో అప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతూ ఉన్నాయి పరిణామాలు. ముఖ్యంగా ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టు తీర్పుపై అయితే ప్రస్తుతం అయితే ఆశలు పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే హైకోర్టు ఏం చెప్పబోతా ఉంది, ఈ యొక్క రిమాండ్ను రిజెక్ట్ చేస్తుందా లేదంటే వాయిదా వేస్తుందా, సోమవారానికి ఏం జరగబోతా ఉంది. ఈరోజు శుక్రవారం, రేపు రెండవ శనివారం, ఆదివారం. సో ఒకవేళ హైకోర్టు కనుక వాయిదా వేస్తే మళ్ళీ ఈ 2 రోజులు కూడా ఖచ్చితంగా జైల్లో ఉండాల్సి వస్తుంది అల్లు అర్జున్. సో ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఒక పాన్ ఇండియా స్టార్, ఇప్పటికే పుష్ప 2 ద్వారా ఆయన మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అట్లాంటి హీరో ఇప్పటికే 1200 కోట్ల వసూలు చేసింది పుష్ప 2. అయినప్పటికీ అట్లాంటి పాన్ ఇండియా స్టార్ ఇప్పటికీ జైల్లో ఉండబోతా ఉన్నారా అని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఒకంత అంటే అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏం జరగబోతా ఉంది ఫర్దర్ అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. రాజు, అలాగే ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టుతో అభిమానులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా ఏదైనా ఇష్యూ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అభిమానుల మధ్య కూడా. సో దీనికి కూడా అన్నిటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజు? ఇప్పటికైతే పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కోర్టు దగ్గర కావచ్చు, అదేవిధంగా అక్కడ చెంచల్గూడ జైలు వద్ద కావచ్చు, అదేవిధంగా ఇక్కడ అల్లు అర్జున్ నివాసం దగ్గర కావచ్చు, ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అభిమానులు మాత్రం, పుష్ప అభిమానులు మాత్రం ఇప్పటికైతే తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తమ అభిమాన నటుడు జైలుకు వెళ్తా ఉన్నారు అని చెప్పేసి కూడా చాలామంది అయితే అంటే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అని తెలుసుకునే లోపే ఒకసారి ఏం జరిగింది విచారణ కనిపించి ఇట్లా జైలుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా తమ అభిమానులు అయితే ఒకంత అసహనం కానీ అసంతృప్తి కానీ వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాము అంటే గతంలో ముఖ్యంగా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, అదేవిధంగా ఇటు పొలిటీషియన్స్ నుంచి కావచ్చు, ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారనే వార్త తెలిసిన వెంటనే ముక్త కంఠంతో అయితే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, పొలిటీషియన్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క అరెస్టుపై స్పందించడం జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. అంటే సో పోలీసులు మరి ఈ విషయంలో ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ వల్లే ఆ యొక్క మహిళ మరణం సంభవించిందని చెప్పేసి ఖచ్చితంగా పోలీసులు భావించడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ఈ కేసు యొక్క పరిణామాలు ఈరోజు చకచక జరిగిపోయాయి. మరొక వైపు 4వ తేదీన ఆ యొక్క మహిళ మరణిస్తే ఇన్ని రోజులు కూడా ఎందుకు మరి పోలీసులు విచారణకు పిలవలేదు అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. అల్లు అర్జున్ అభిమానులు ఈ వాదనను తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. సో మరి ఎందుకు ఇన్ని రోజులు ఆగారు, సో దీంట్లో ఏమైనా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అన్న కోణంలో కూడా వాళ్ళైతే సోషల్ మీడియా వేదికగా కూడా ట్వీట్లు కానివచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్ స్టేటస్లు కావచ్చు, అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. సో ఒకవేళ హైకోర్టు తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ రిమాండ్కి వెళ్ళవలసి ఉంటుంది. సో హైకోర్టు తీర్పు పైన ఇప్పుడు అల్లు అర్జున్ లాయర్లు కానివచ్చు, అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు హైకోర్టు తీర్పు పైన ఆశలు పెట్టుకున్నారని చెప్పి మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో హైకోర్టులో అయితే వాదనలు నడుస్తున్నాయి. సో ఆ కింద కోర్టు నుంచి మనకు రిమాండ్ విధించినా సరే మనకి పెద్ద కోర్టులో మధ్యంతర బెయిల్ చేసుకునే అవకాశం ఉందని నిరంజన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ మధ్యంతర బెయిల్ కనుక అల్లు అర్జున్కి వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనుకోవచ్చు రాజు?
ఎస్, ఇప్పుడు హైకోర్టు తీర్పు పైన ముఖ్యంగా వీళ్ళు ఆల్రెడీ క్వాష్ చేయాలి, ఖచ్చితంగా రిమాండ్ అని చెప్పేసి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి హైకోర్టు దానిపైన వాదనలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఒకవైపు ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, పోలీసుల తరఫున, అదేవిధంగా డిఫెన్స్ వారు కావచ్చు, వాడి వేడిగా వాదనలు అయితే కొనసాగుతా ఉన్నాయి. దానిపైన ఒకటే చెప్తా ఉన్నారు, ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏదైతే లేఖ విడుదల చేసిందో ఆ లేఖను కూడా వాళ్ళు హైకోర్టులో ప్రస్తావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ ఇక్కడ క్లియర్గా పోలీసుల యొక్క ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్స్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్స్ ముఖ్యంగా ఈ యొక్క అల్లు అర్జున్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆయన ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, ఆయనకు ఈ యొక్క మరణం పట్ల డైరెక్ట్ సంబంధం ఏం లేదన్నట్టుగా వీళ్ళు ఆల్రెడీ కోర్టులో అయితే వాదనలు వినిపిస్తూ ఉన్నారు. కానీ పోలీసుల వర్షన్, ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వర్షన్ మరొక వైపు ఖచ్చితంగా ఇందులో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వాదన వినిపిస్తున్నారు. సో ఇద్దరు వాదనలు కూడా విన్న తర్వాత హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతుంది అని చెప్పి ఒక ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రిమాండ్ క్వాష్ చేశారు వాళ్ళు, అరెస్ట్ని కానివచ్చు, రిమాండ్ని కానివచ్చు, రిమాండ్ రిపోర్ట్ని కానివచ్చు, ఇప్పుడు ఇచ్చిన 14 రోజుల రిమాండ్ని కానివచ్చు, ఇవన్నీ కూడా క్వాష్ చేయాలి, ఇందులో అల్లు అర్జున్కి సంబంధం లేదు అని హైకోర్టులో అయితే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఏం జరగబోతా ఉందని చూడాల్సి ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్కి ఇప్పటికే ఆయన కోసం ఇప్పటికే ఇటు మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, అక్కడ గాంధీ హాస్పిటల్ కావచ్చు, వేలాదిగా ఆయన కోసం మద్దతుదారులు, ఆయన ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు తరలి వచ్చారు. కోర్టు దగ్గరికి కూడా, నాంపల్లి కోర్టు దగ్గరికి కూడా, ఇక్కడ మనం చూస్తే నాంపల్లి కోర్టు దగ్గర ఇక్కడ కూడా చాలా చిన్నగా ఉంటుంది, అయినప్పటికీ ఇవన్నీ కూడా క్రిక్కిరిసిపోయాయి, ఈ ఏరియా మొత్తం క్రిక్కిరిసిపోయింది. ఇక్కడ ఆయన కోసం అయితే సంస్కృతి ఉంది అని చెప్పి కూడా ఆయన అభిమానం అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏం జరగబోతా ఉంది అనేది మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క ఉత్కంఠకు తెలపడబోతా ఉంది అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాజు, మనం ఇప్పుడు రాజ్ న్యూస్ విజువల్స్ లో చూసినట్టయితే అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకి అయితే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ చూసినట్టయితే కూడా అభిమానులు భారీ సంఖ్యలో వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి చెంచల్గూడ జైలు దగ్గర భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రాజు? చెంచల్గూడ జైలు దగ్గర ఇప్పటికే ప్రత్యక్షమైన బందోబస్తు చేశామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, ఖచ్చితంగా అక్కడ ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా ఆయన చూడడానికి వచ్చే అభిమానులు కావచ్చు, మరోవైపు సాయంత్రం సమయంలో ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ కూడా సమయం, అందరు ఇంటికి వెళ్ళేవారు, ఆఫీస్ నుంచి వెళ్ళే సమయం కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, మరొక వైపు ఎట్లాంటి అవాంఛనీయ కూడా ప్రత్యేకంగా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు అందరూ కూడా ప్రత్యేకంగా అక్కడ మన దగ్గర నుండి ఇంకా భద్రతను అయితే పర్యవేక్షించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏం జరగబోతా ఖచ్చితంగా ఇంకొకటి చెప్పుకోవాలి, నామకరణ దగ్గర అల్లు ఒక అభిమానుల కోలాహలం అవుతుంది మనం చూడొచ్చు. ఆయన ఒక అభిమానుల అవుతుంది మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్ లో ఇక్కడ. సో ఇక్కడ చూస్తా ఉన్నాము, ఆయన కోసం ఇంకా కూడా చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అని చెప్పి కూడా కొంతమంది ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు వచ్చి ఇక్కడికి. అదేవిధంగా ఇక్కడ కోర్టు పరిసరాల్లో కూడా ఇంకా కూడా బందోబస్తు పోలీసులు కావచ్చు, ఇక్కడికి అల్లు అర్జున్ కోసం వచ్చిన అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇంకా కూడా ఇక్కడే ఉన్నారు. కొంతమంది అయితే షాక్లో ఉన్నామని చెప్పేసి కూడా ఆయన అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లోనే ఈ ఉత్కంఠకైతే తెరపడే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.